టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గతంలో సరదాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ దుమారం రేపుతున్నాయి. గతేడాది జరిగిన బ్రహ్మానందం సినిమా ఈవెంట్ లో తన ఇంట్లో మహిళల ప్రాధాన్యత గురించి చెబుతూ, ఇంటికి వెళ్తే నేను లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉంటాను అంటూ ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు బాబు పుట్టిన శుభ సందర్భంగా కొందరు కావాలని ఆ పాత వీడియోలను బయటకు తీసి చిరంజీవిని ట్రోల్ చేయడం ప్రారంభించారు. చిరంజీవి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా జరుగుతున్న ఈ ప్రచారంపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. వరుణ్ తేజ్ భార్యగా మెగా కుటుంబంలో అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి తన మావయ్య చిరంజీవికి మద్దతుగా సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఒక కుటుంబానికి సంబంధించిన సంతోషకరమైన క్షణాలను కూడా వివాదాస్పదం చేయడం సరికాదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి తన ఇంట్లోని మహిళలను, ముఖ్యంగా మనవరాళ్లను ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో తెలియకుండా విమర్శలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఇతరుల వ్యక్తిత్వం గురించి మాట్లాడే ముందు వారు సమాజానికి చేసిన సేవల్లో 1% కూడా చేయలేని వారు విమర్శించడం హాస్యాస్పదమని లావణ్య ఘాటుగా సమాధానం ఇచ్చారు. తాజాగా మరోసారి ఈ అంశంపై స్పందించిన లావణ్య నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ కుటుంబం జోలికి ఎవరైనా వస్తే అస్సలు ఊరుకోనని, అందుకే ఈ విధంగా స్పందించానంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. ఇఫ్ ఎనీవన్ సేస్ ఎనీథింగ్ అబౌట్ మై ఫ్యామిలీ, ఐ వోంట్ టాలరేట్ ఇట్. దట్స్ వై ఐ రియాక్టెడ్ అంటూ ఆమె చూపిన తెగువకు మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. మెగా కుటుంబ గౌరవాన్ని కాపాడటంలో లావణ్య తీసుకున్న ఈ స్టాండ్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే లావణ్య తన సినీ కెరీర్ ను కూడా కొనసాగిస్తున్నారు. పెళ్లి తర్వాత ఆమె నటిస్తున్న తాజా చిత్రం సతీ లీలావతిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దేవ్ మోహన్ హీరోగా, తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. ఆనంది ఆజ్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. వ్యక్తిగత జీవితంలోనూ వృత్తిపరంగానూ లావణ్య చూపిస్తున్న పట్టుదల తన అభిమానులను ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీపై విమర్శలు చేసే వారికి లావణ్య ఇచ్చిన కౌంటర్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది.